హాయ్ ఫ్రెండ్స్, మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ మంత్ పూర్తిగా కరెంట్ అఫైర్స్ చేస్తాను. డైలీ 2-3 వీడియోస్ పెడతాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC 2025ని ఫైనల్గా ఎవరు గెలుచుకున్నారంటే సౌత్ ఆఫ్రికా. ఇది ఏ దేశంపై అంటే ఆస్ట్రేలియాపై. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందంటే జూన్ 16, 2023 నుండి జూన్ 14, 2025 వరకు జరిగింది. ఇది 3వ ఆడిషన్. దీంట్లో 9 దేశాలు పాల్గొన్నాయి. దీనికి ఎన్ని మ్యాచ్లు జరిగాయంటే 70 మ్యాచ్లు జరిగాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే అడెన్ మార్కరమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జామ్ 4 మిషన్. దీని ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్న మొదటి భారతీయుడు ఎవరంటే శుభాంశు శుక్లా. ఈ మిషన్ పేరు ఎగ్జామ్ 4 మిషన్. జూన్ 10న లాంచ్ చేశారు. ఇది లాంచ్ సైట్ ఏంటి నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి లాంచ్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ ఏమో స్పేస్ ఎక్స్ డ్రాగన్. ఇది 14 రోజులు ఉంటుంది. ఇది సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్కి ఉపయోగపడుతుంది. దీంట్లో మన ఇండియా నుండి శుభాంశు శుక్లానే కాకుండా పెగ్గీ విట్సన్ USA మరియు టిబర్ కాపు హంగరీ నుండి, స్లావోస్ వొజినోవ్స్కీ పోలాండ్ నుండి వెళ్ళారు. నెక్స్ట్ టాపిక్ అండి, మిస్ వరల్డ్ 2025ను ఎవరు గెలిచారంటే ఉపల్ సుచాత, థాయిలాండ్ దేశం. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి? తెలంగాణలో హైదరాబాద్లో జరిగాయి. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ 2025 సింగిల్ని ఎవరు గెలుచుకున్నారంటే కార్లోస్ అల్కరాజ్. మహిళల సింగిల్స్ని కోకో గాఫ్ USA నుండి. ఇది 124వ ఎడిషన్. ఇది రొనాల్డ్ గ్యారో స్టేడియం నుండి జరిగింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025. ఇది ఇండియా స్థానం 131. 148 దేశాలకు మన దేశం 131 స్థానం లభించింది. ఇది గత సంవత్సరంలో 129 స్థానం ఉండేది, కానీ 2 స్థానాలు దిగజారి 131 చేరుకుంది. ఇది 19వ ఎడిషన్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. ఇది 16 సంవత్సరాలుగా ఐస్లాండే మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత ఫిన్లాండ్, నార్వే, UK. ఇది ఎవరి రిపోర్టు విడుదల చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ఏ విషయాలలో చేస్తారంటే ఈ ఇండెక్స్ని ఆర్థిక భాగస్వామ్యం, విద్యా సాధన, ఆరోగ్యం, రాజకీయ సాధికారత మొదలైన విషయాలలో చూస్తారు. ఇందులో మనది రాజకీయ సాధికారతలో చాలా వెనుకబడి ఉందని నివేదిక వెల్లడించింది. 2019 ఎన్నికల్లో లోక్సభ ఎంపికల్లో 14.4% ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో మన మహిళా ఎంపీల సంఖ్య 13.6%కి పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగతా వీడియోస్ని చేస్తాను, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.